విద్యార్థులంతా వెళ్ళిపోతా ఉన్నారన్న విషయం తెలుసు. కానీ సెంట్రల్ స్కూల్‌లో గవర్నమెంట్ స్కూల్‌లలో కూడా సీబీఎస్ సిలబస్ పెడితే ప్రైవేట్ స్కూల్స్‌కు మనుగడ ఎక్కడ దెబ్బతింటదనేది కూడా ఒకటి ఆలోచన విధానం అయి ఉండవచ్చు. దీన్ని కూడా మనం కారణంగా కూడా చూపెట్టవచ్చు. అయితే ఇంకోటి కూడా సీబీఎస్ సిలబస్‌కి మారడానికి ఇంకొక కారణం కూడా ఏంటిది అనంటే, ఇక్కడ స్టేట్ సిలబస్‌లో చాలా మార్పులొచ్చినాయి. స్టేట్ సిలబస్‌లో ఉన్న సిలబస్ ఎక్కడ కూడా విషయంలో ప్రాధాన్యత తగ్గిపోయింది. సీసీ మెథడ్ వచ్చిన కాంచి అయితే సిలబస్ మొత్తం పూర్తిగా డిఫరెంట్‌గా మారిపోయింది. పాఠ్యం చదివేది ఒకటి అవుతున్నది. అక్కడ పరీక్షలు వచ్చే ప్రశ్నలు కూడా వేరే అవుతున్నాయి. పాఠ్యాంశానికి సంబంధం లేని ప్రశ్నలు వస్తా ఉన్నాయి. సిలబస్‌ని కూడా కొంత క్షుణ్ణంగా పరిశీలిస్తే రాజకీయ పార్టీలు మారినప్పుడు కూడా సిలబస్‌ని మారుతా ఉన్నాయి. ఆ సెంట్రల్‌లో ఏ గవర్నమెంట్ అయితే ఉంటుందో ఆ గవర్నమెంట్‌కు విధానాన్ని వాళ్ళ భావజాలానికి అనుకూలంగా కొంత గైడ్‌లైన్స్ ఇవ్వడం వల్ల కూడా సిలబస్ మారుతా ఉన్నది. ఇదంతా పేరెంట్స్ గమనిస్తా ఉన్నారు. ఇది ఎక్కడ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనల్ స్థాయిలో జరిగే ఎగ్జామ్ పాయింట్లు ఉపయోగపడతలేదని చెప్పి కూడా విద్యార్థుల్ని తమ పిల్లల్ని సెంట్రల్ సిలబస్ ఉన్న స్కూల్‌లో చేర్పియడానికి మొగ్గు చూపుతా ఉన్నారు. ఇది కూడా మనం కారణంగా చెప్పుకోవచ్చు.